అందరికీ ఎలా ఉన్నారు? నేను కీర్తి. నేను మీషో నుండి మా ఇంటికి కావాల్సిన కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే తెప్పించాను. అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉన్నాయి. చాలా యూస్ఫుల్ ఐటమ్స్. అవైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఎంత బాగుందంటే ఇది క్వాలిటీ నేనైతే అస్సలు నమ్మలేదు. 300 రూపీస్కి ఏమొస్తుంది అనేసి. ఇదే మనం బయట తీసుకుంటే మినిమం 500 to 600 అయితే ఉంటుంది. మనకి బాగుంది కదా. ఇవైతే సపరేట్గా వస్తాయి మనకి ప్యాక్లో. ఇవి మనం అటాచ్ చేసుకోవాలి. బెడ్ పక్కన సైడ్ టేబుల్ లాగా బాగుంటుంది. వైట్ కలర్ కాబట్టి అసలు ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ మీద కన్నా కూడా మంచిగా సూట్ అయిపోతాయి. పింట్రెస్ట్ వైబ్ ఉంటుంది ఈ ఒక్క టేబుల్ ఉంటే. ఈ ఒక్క సైజ్ అయితే చాలా చిన్నగానే ఉంది. అంటే మరీ చిన్నగా లేదు, మరీ పెద్దగా లేదు. వెయిట్ అయితే ఎక్కువ మాపదు. మనం చిన్న చిన్న లైట్ వెయిట్ ఏమైనా పెట్టుకోవచ్చు అంతే. దీని మీద పెట్టుకోవడానికి నేను ఇంకొక ప్రోడక్ట్ అయితే తీసుకున్నా, అది ఇప్పుడు చూపిస్తాను. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేమో వుడ్తో ఉంది. కింద ప్లాంటర్, ఇదేమో ప్లాంట్ ఆర్టిఫిషియల్ది. లోపల మీరు చూస్తే మనకి థర్మోకోల్ లాగా ఇచ్చిర్రు లోపలంతా. దాని మీద గ్రీన్ కలర్తో పెయింట్ చేసిర్రు కనిపించకుండా. వైట్ థర్మోకోల్ ఇట్లా పెట్టడం అంటే చాలా లుక్ ఉందన్నమాట. ఇది వైట్ మీదకైతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇట్లా టేబుల్ మీదనే కాకుండా మనము షెల్ఫ్లలో కానీ లేకపోతే హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. మనకి బాల్కనీలో అట్లా చాలా లుక్ కనిపిస్తుంది. ఇదైతే ఇది కూడా చాలా తక్కువ ప్రైజే పడింది. అండర్ 300 3 వచ్చినాయి. అన్నీ కూడా ఈక్వల్ సైజే వచ్చినాయి. దీని క్వాలిటీ కూడా బాగుంది. చీప్గా అయితే అస్సలు లేదు. దూరం నుండి చూస్తే అయితే ఇంకా న్యాచురల్ లాగానే కనిపిస్తుంది. 2 పెట్టుకుంటే బాగుంది. 3 పెట్టుకుంటే నిండుగా కనిపిస్తుంది కానీ టేబుల్ కవర్ అయిపోతుంది మొత్తం. ఇట్లా ఒకటి పెట్టుకొని దీని పక్కన ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఇదైతే సెకండ్ ప్రోడక్ట్. ఇదైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇది అండర్ బడ్జెట్లో ఉంది. ఇంకా మనకి ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. ఇంకొక ప్రోడక్ట్ అయితే అది కూడా దీని మీదకి సూట్ అవ్వడానికే తీసుకున్నా, చూపిస్తా. నెక్స్ట్ ఏమో యాక్చువల్గా ఇదైతే నేను ఎప్పుడో తీసుకున్నా లాంగ్ బ్యాక్. తీసుకొని కూడా దగ్గర 2 years అయింది. అప్పటి నుండి వాడాలి. అప్పటి నుండి అట్లనే మూలకు పెట్టినా. ఇప్పుడు వాడాల్సి వస్తుంది మళ్ళీ. ఇది చాలా వెయిట్ ఉంది, పెద్దది. ఇట్లా ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. దీని క్వాలిటీ కూడా బాగుంది. అసలు ఇంత కూడా ఖరాబ్ కాలే. దీని ప్రైస్ కూడా చాలా తక్కువనే పడింది అప్పుడు. అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నిటివి కూడా నేను తీసుకున్నప్పటికంటే ఇప్పుడైతే ప్రైస్ చాలా తక్కువైంది. అసలు నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ చూపిస్తా, మీరైతే షాక్ అవుతారు. నేను తీసుకున్నప్పుడు దాని ప్రైస్ ఏమో 254 రూపీస్ పడింది. ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసి 132 రూపీస్ అయింది. ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకైతే ఇంకా 118 రూపీస్కే వస్తుంది. నేను తీసుకున్నాక అరే బాగుంది క్వాలిటీ, కానీ ప్రైస్ ఏంటి ఇంత ఎక్కువ పడింది, రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా. ఇప్పుడు చూసేసరికి ప్రైస్ అయితే ఇంకా చాలా తగ్గిపోయింది. 100 రూపీస్ కంటే ఇంకా ఎక్కువనే తగ్గిపోయింది ప్రైస్ అయితే. ఆ ప్రోడక్ట్ మీకు చూపిస్తా. ఇంతకుముందే చెక్ చేసిన వీడియో చేద్దామని ప్రైజెస్. ఇదే ఆ ప్రోడక్ట్. చూడ్డానికైతే చాలా చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు రిటర్న్ పెట్టి మళ్ళీ ఆ ప్రైస్ కి తీసుకుందామన్నా అసలు ఆప్షన్ లేదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ లో 2-3 ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. ఇదైతే నేను చాలా ఫీల్ అవుతున్నా. ఇంకొక వారం ఆగి పెట్టుకుంటే నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చేది కదా అని. ఇది పెట్టడానికి నేను ఇంకొక ఫ్లవర్ వాజ్ అయితే తీసుకోవాలి. గ్లాస్ ఒకటి ఉంది, అది బాగా కనిపించింది. అది పెడదామంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. నాకు నచ్చింది. అది స్టాక్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకోవాలి. అది తీసుకున్నాక ఇది అందులో పెట్టి ఇంకొక షార్ట్ వీడియో కానీ నేను అప్లోడ్ చేస్తాను. చాలా చాలా బాగుంది, కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ నచ్చితే కనుక నేను లింక్స్ ఇస్తాను కదా, విష్ లిస్ట్లో పెట్టుకొని స్టాక్లోకి రాగానే తొందరగా తీసుకోండి. ఇది ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూనే ఉంటుంది ఈ ప్రోడక్ట్ అయితే. దీంట్లో ఇంకా మనకు కలర్స్ కూడా ఉన్నాయి. వైట్ కలర్ ఒకటి ఉంది, ఇంకొంచెం క్రీమిష్ కలర్ ఒకటైతే ఉంది. నెక్స్ట్ ఏమో ఇది కూడా నేను ఎప్పటి నుండో తీసుకుందాం అని అనుకుంటున్నా. ఇవి కూడా తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్నాక మళ్ళీ చెక్ చేసినా కదా, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంది. దీని ప్రైస్ ఏమో 436 చేంజ్ అట్లా పడింది. బిలో 500. ఇవి చూడడానికి చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆర్టిఫిషియల్ అని దగ్గర నుండి చూస్తే కానీ తెలీదు, దూరం నుండి చూస్తే అయితే న్యాచురలే అనుకుంటారు. ఇట్లా సపరేట్గా వచ్చినాయి లీవ్స్. ఇంకా ఇవి దీనికి మనం ఇట్లా అటాచ్ చేసుకోవాలి.
ఇది వాళ్ళు దాని మీద అయితే 18 అని ఇచ్చిర్రు, చూద్దాం 18 వచ్చినాయో రాలేదో. అన్ని పెట్టేసిన చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో. చూడడానికైతే న్యాచురల్ ఎట్లుంటుందో మొత్తం అట్లనే ఉంది, దగ్గర నుండి చూస్తే కానీ తెలియట్లేదు ఆర్టిఫిషియల్ అని. 18కి 18 వచ్చినాయి, తక్కువేం రాలేవు. ఇది మనం ప్లాంట్ స్టాండ్ ఉంటుంది కదా, ఏదైనా ప్లాంట్ స్టాండ్ లోకి పెట్టేసుకోవచ్చు. వైట్ అయినా గోల్డ్ అయినా కొంచెం మీడియం సైజ్ ప్లాంట్ స్టాండ్ లోకి పెట్టవచ్చు. హైట్ అయితే మరీ పెద్దగా రాలేదు, మరీ చిన్నగా రాలేదు, మీడియం లెంత్ లో అయితే వచ్చింది హైట్. ఇంట్లో మనము ఏదైనా హాల్లో ఏదైనా హాల్లో కార్నర్స్ ఉంటాయి కదా, హాల్లో ఏ కార్నర్ లో పెట్టుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటది. ఇవి హాల్లో కూడా పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. కార్నర్ కి టీవీ కార్నర్ లో అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. దీనికోసమని నేను స్టాండ్ చెప్పిన కదా, స్టాండ్ అయితే తీసుకున్నా, ప్లాంట్ స్టాండ్. అది నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి అయింది, చెప్తా ఏమైందో అదైతే చూపిస్తా చూడండి. ఏంది ఇది అనుకుంటున్నారా? నేను కూడా అదే అనుకున్నా ప్రోడక్ట్ ఓపెన్ చేయగానే. నేను పెట్టింది ఏంది, నాకు వచ్చింది ఏంది అని. ఏందో డబ్బా పంపించిర్రు మొత్తం. అసలు ఎంత డిసప్పాయింట్ అయినా తెలుసా. నేను దానికోసమని స్టాండ్ తీసుకున్నా. ఇది నాకు అసలు ఇమేజ్ లో కనిపించింది అయితే చాలా డిఫరెంట్. నేను మీకు ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ కింద ఇట్లా హోల్డ్ చేయడానికి ఉంటే స్టాండ్, ఇంకా ఇది కూడా ఇట్లా లేకుండే చాలా మంచిగా కనిపించింది నాకు ఇమేజెస్ లో. మరి నాకు ఎందుకు ఇట్లాంటిది పంపించారు? ఇట్లాంటివి చూసినప్పుడే అరే మీషో మోసం చేస్తుంది అనిపిస్తుంది. అన్ని మంచివి పంపించి ఒకటి రెండు ఎందుకు ఇట్లా చేయడం అందరికి. ఇవి కూడా మంచిగా అయిపోయేది కదా. ప్రైస్ అయితే నాకు ఇది 300 కూడా పడలేదు, 260 రూపీస్ అట్లా పడింది. 260 అయినా కూడా ఉట్టి డబ్బా నేనేం చేసుకోవాలి? ఇదైతే రిటర్న్ పెట్టేసేయాలి. ఇంకా రిటర్న్ ఎక్స్చేంజ్ చూడాలి. ఎక్స్చేంజ్ అయితే ఏం పెట్టుకోను, రిటర్నే పెట్టేస్తా. రిటర్న్ పెట్టి ఇంకొకటి ఏదైనా మంచిది చూసి రివ్యూస్ వెతికి ఆర్డర్ చేసుకుంటా. ఇది కూడా నేను రివ్యూస్ చూసే తీసుకున్నాను, ఎందుకు ఇట్లా వచ్చిందో ప్రోడక్ట్. మరి అసలు దీన్ని ఏం చేసుకోవాలంటారు? ఇది కింద కింద ఉంటది కానీ దీనికి ఇట్లా కింద స్టాండ్ లాగా వచ్చినాయి కదా, 3 కాళ్ళలాగా వస్తాయి కదా, అది ఉంటే కొంచెం హైట్ వస్తుంది. ఇట్లా మొత్తం కిందికి ఉంటే ఏమాగుతుంది? ఇది వేరే ఇంకేదైనా తీసుకోండి, ఇదైతే అస్సలు తీసుకోకండి, పైసలు బొక్క, వేస్ట్. నెక్స్ట్ వచ్చేసి అసలు నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా ఈ ప్రోడక్ట్ ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా అని. ఇది మిగతా ప్రోడక్ట్స్ అన్ని కూడా తొందరగానే డెలివరీ అయిపోయినాయి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ నా వెనుక కనిపిస్తుంది కదా, ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నా నేను. మీషోలో ఎప్పుడు ప్రోడక్ట్స్ పెట్టినా కూడా మాక్సిమం 5 days లోపు అయితే రీచ్ అయిపోతుంది. దీనికైతే నాకు చాలా టైం పట్టింది. 2 సార్లు ఏమో డెలివరీ ఫెయిల్డ్ అని వచ్చింది, వాళ్ళకి ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు, డెలివరీ అటెంప్ట్ ఫెయిల్డ్ అని వచ్చింది. మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకుంటే నిన్న డెలివరీ అయింది అనమాట. ఇది నేను మీకు క్లియర్ గా కూడా చూపిస్తాను చూడండి. ఇది మొత్తం కూడా వుడెన్ స్టిక్స్ వచ్చినాయి. వుడెన్ స్టిక్స్ మీద ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ లీవ్స్ ఉంటాయి కదా, అదైతే వచ్చింది. చూడడానికి ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా న్యాచురల్ గానే కనిపిస్తుంది దూరం నుండి చూస్తే. ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ రీల్స్ చేసే వాళ్ళైతే మీకు ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇట్లా హారిజంటల్ గా అయినా పెట్టుకోవచ్చు, వర్టికల్ గా అయినా పెట్టుకోవచ్చు. హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ ఫ్లెక్సిబుల్ అనమాట. ఎంత పెద్దగా జరుపుకోవచ్చు, మళ్ళీ చిన్నగా కూడా అయిపోతుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంది. దూరం పెట్టుకుంటే కొంచెం తక్కువ ఏమంటారు, లీవ్స్ అనేవి దూరం కనిపిస్తాయి. మీకు దగ్గరగా కావాలి, లీవ్స్ అనేవి దగ్గరగా కనిపించాలంటే దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. ఇది డెకర్ కోసం తీసుకున్నట్టయితే మీరు దీంతో పాటు ఇంకోటి తీసుకుంటే మొత్తం గోడ అంతా నిండిపోతుంది. దీనిపైన ఇంకొకటి పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకుంటే గోడ అయితే నిండిపోతుంది, మస్తు కనిపిస్తుంది వాల్కి అయితే, ఫొటోస్ దిగడానికైనా రీల్స్ చేసుకోవడానికైనా. దీని ప్రైస్ అయితే నాకు 682 రూపీస్ పడింది. ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూసేయండి, నచ్చితే తీసుకోండి. ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ వీడియో మీరు ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ చూడండి. ఇంతకు ముందు వచ్చినంత రీచ్ అయితే దానికి రాలేదు. అవి ఎంత ఎఫర్ట్స్ పెట్టి తీసినో ఇది కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి తీసిన. మీరు కనుక ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదు ఇట్లాంటి వీడియోస్ చేయండి బాగుంటది అనేదన్నా ఐడియాస్ ఇవ్వాలనుకుంటే కూడా నాకు కమెంట్ లో చెప్పండి.